హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం ప్రకాశన్ పరకట్టే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళుపుదాం. ఫ్రెండ్స్, స్టోరీలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏమి అంటే, మనం ఓటీటీలో రిలీజ్ అయ్యే ప్రతి కొత్త మూవీని చూడాలనుకుంటాం. కానీ వాటికి ఉండే హై ప్రీమియం ప్యాకేజెస్ వల్ల వాటిని కొనలేక చాలా మూవీస్ని మిస్ అవుతుంటాం. అలాంటి మీలాంటి నాలాంటి వాళ్ళ కోసమే ఓటీటీ ప్లే తక్కువ ప్రైస్లో ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫామ్స్ని మనకిస్తుంది. 12 ఓటీటీ ప్లాట్ఫామ్స్ని కేవలం 1999 రూపాయలకి ఇస్తుంది. అది కూడా సంవత్సరం పాటు. అదే మీరు ఈ 12 ఓటీటీ ప్లాట్ఫామ్స్ని సపరేట్గా కొనాలి అంటే 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా ఒక మంత్కే. సో మీరేమీ ఆలోచించకుండా ఈ ఓటీటీ ప్లేలో మెంబర్ అవ్వండి. ఈ ఓటీటీ ప్లేలో 1999 రూపాయల ప్లాన్తో పాటు 999 రూపాయల ప్లాను, 699 రూపాయల ప్లాను ఉన్నాయి. సో మీకు ఏ ప్లాన్ నచ్చితే ఆ ప్లాన్ కొనుక్కోండి. నాకైతే 1999 రూపాయల ప్లానే బాగా నచ్చింది. మీకు దీని మీద ఇంకా డిస్కౌంట్ కావాలి అంటే OTT PL RJE 10 అనే కోడ్ని యూజ్ చేసి ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ పొందండి. వేరే ఓటీటీలతో పోలిస్తే ఈ ఓటీటీ ప్లేలో నాకు బాగా నచ్చిన విషయాలు ఏమి అంటే, మనం ఏదైనా మూవీని చూడాలనుకున్నప్పుడు ఏం చూడాలి, ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి, ఏ టైంలో చూడాలి, ఇలా ప్రతి ఒక్క విషయం ఈ ఓటీటీ ప్లే మనకు చెప్తుంది. నెక్స్ట్, స్మార్ట్ వాచింగ్. మీ దగ్గర 30 నిమిషాల టైం ఉంటే ఆ టైంకి తగ్గట్టే ఈ ఓటీటీ ప్లే మీకు ఒక మూవీనో షోనో రికమెండ్ చేస్తుంది. అలాగే మీరు ఏ మూవీస్ని అయితే ఎక్కువగా ఇష్టపడతారో ఆ మూవీస్నే ఈ ఓటీటీ ప్లే రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్, స్మార్ట్ రేటింగ్. ఈ మధ్య చాలామంది కొన్ని వెబ్సైట్స్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళ సినిమాకి ఉండే రేటింగ్స్ని పెంచుకుంటున్నారు. అందుకు ఈ ఓటీటీ ప్లే సొంతంగా మూవీస్కి రేటింగ్ ఇచ్చి మీ టైంని చాలా అంటే చాలా సేవ్ చేస్తుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న ఈ ఓటీటీ ప్లేని అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కోసం మన కోడ్ని యూజ్ చేసుకోండి. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, ఈ స్టోరీ మొత్తం ప్రకాశన్ ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది. ప్రకాశన్ భార్య పేరు లత. ప్రకాశన్కి 2 కొడుకులు ఉంటారు. వాళ్ళ పేర్లు దాస్, అఖిల్. ప్రకాశన్ చిన్న కిరాణా షాప్ రన్ చేస్తూ ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటూ ఉంటాడు. దాస్కి చదువు అంటే అసలు ఇష్టం ఉండదు. ఆటికి +2 వరకు నెట్టుకుంటూ వచ్చింటాడు. తనకి ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అన్వర్. ఇద్దరూ కలిసి దొంగ పనులన్నీ చేస్తుంటారు. అఖిల్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతుంటాడు. తనకి పెయింటింగ్స్ వేయడం అంటే చాలా ఇష్టం. ఆ పెయింటింగ్స్ వేసే చాలా ప్రజెస్ని గెలుచుకుంటాడు. లతా తమ్ముడి పేరు కుటాన్. తను మనలాగే యూట్యూబ్లో ఒక ఛానల్ రన్ చేస్తుంటాడు. తనలాగే మనం కూడా ఫేమస్ అవ్వాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుటన్ ఎప్పుడు ఏదో కారణం చెప్పి ప్రకాశన్ దగ్గర డబ్బులు దుబ్బేస్తుంటాడు. ప్రకాశన్కి తన మీద కోపం వస్తుంటుంది. కానీ తన భార్య తమ్ముడే కదా అని సైలెంట్గా ఉంటాడు. కుటన్ ఆ ఊరు మొత్తానికి రోమియో. ఊరిలో తన పేరు తెలియని వాళ్ళే ఉండరు. లత ఎప్పుడు తన చిన్న కొడుకు అఖిల్ మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తుంటుంది. దానికి తోడు నువ్వు దేనికి పనికిరావంటూ దాస్ని తిడుతుంటుంది. అందుకు దాస్ అమ్మకు నేనంటే ఇష్టం లేదనుకుంటాడు. వాళ్ళ అమ్మ తనను తిట్టిన ప్రతిసారి అఖిల్ని చూసి నేర్చుకొని తిడుతుంటుంది. అందుకు దాస్ అఖిల్తో సరిగ్గా మాట్లాడు. దాస్కి స్కూల్కి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. తన ఫ్రెండ్ అన్వర్ కూడా అంతే. అందుకు ఇద్దరు కలిసి రోజు స్కూల్కి వెళ్తున్నామని చెప్పి బయట తిరుగుతుంటారు. ఒకరోజు దాస్ బస్సులో నీతో అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. తన గర్ల్స్ స్కూల్లో 10th క్లాస్ చదువుతుంటుంది. దాస్ తనతో ఎలాగైనా మాట్లాడి లవ్లో పడాలనుకుంటాడు. కానీ తనతో మాట్లాడేందుకు దారి దొరకదు. దాస్ తన గురించి ఎంక్వైరీ చేస్తే తను రోజు ఒక ట్యూషన్కి వెళ్తుందని తెలుస్తుంది. కానీ తనేమో 10th క్లాస్, మన దాస్ ఏమో +2. అందుకు తనకి ఏం చేయాలో అర్థం కాదు. అఖిల్ స్కూల్లో 2వ క్లాస్ అమ్మాయిని మాట్లాడిస్తుంటాడు. అది దాస్ చూసి వాళ్ళు గర్ల్స్ స్కూల్లో జాయిన్ అయితే నువ్వేం చేస్తావని అడుగుతాడు. దానికి అఖిల్, వాళ్ళు ట్యూషన్కి వెళ్తారు కదా, అక్కడ నేను కూడా 2nd క్లాస్ అని చెప్పి వాళ్ళతో పాటే కూర్చుంటా అంటాడు. దాస్కి ఐడియా బాగా నచ్చి తను 10th క్లాస్ అని చెప్పి ట్యూషన్లో కూర్చుందాం అనుకుంటాడు. దాస్ దీని గురించి వాళ్ళంతా మాట్లాడుతూ ట్యూషన్కి వెళ్తా అంటాడు. ప్రకాశన్ ఫస్ట్లో షాక్ అయినా కొడుకు బాగుపడతాడు కదా అని దానికి ఒప్పుకుంటాడు. దాస్ ట్యూషన్కి వెళ్తూ అన్వర్ని కూడా తనతో పాటే పిలుచుకొని వెళ్తాడు. ఆ ట్యూషన్ మాస్టర్ పేరు సునీ. అతను ఛాన్స్ దొరికిన ప్రతిసారి ట్యూషన్లో ఉండే అమ్మాయిని ముట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. దాస్ నీతు తన వంక చూసేలా చేసుకోవడం కోసం ట్యూషన్లో ఉండే అందరికంటే బాగా చదువుకోవడం స్టార్ట్ చేస్తాడు. అలాగే తనని ఇంప్రెస్ చేయడం కోసం తను దాచుకున్న డబ్బుతో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఒక ఫోన్ కొనుక్కుంటాడు. ఒకరోజు ట్యూషన్ మాస్టర్ సునీ నీతుని కూడా ముట్టుకోవడానికి ట్రై చేస్తాడు. దాన్ని అన్వర్, దాస్ ఇద్దరు చూసి సునీ మాస్టర్తో గొడవ పడతారు. దాస్, అన్వర్ ఇద్దరు సునీకి బుద్ధి చెప్పాలి అని ఆ రాత్రి తనని కొట్టేందుకు ప్లాన్ చేస్తారు. కానీ నీతు ఈ విషయం వాళ్ళ ఇంట్లో చెప్పింటుంది. దానికి వాళ్ళ నాన్న ఆ సునీ మాస్టర్ని చిత్త కొడతాడు. దాస్, అన్వర్ ఇద్దరు దాన్ని చూసి మంచి పని అయింది అనుకుంటారు. ఇప్పుడు ట్యూషన్ సెంటర్లో ట్యూషన్ చెప్పడం కోసం ఒక కొత్త టీచర్ వస్తుంది. నీతు తనని కాపాడినందుకు దాస్కి థ్యాంక్స్ చెప్తుంది. అన్వర్ కూడా ట్యూషన్ సెంటర్లో శృతి అనే అమ్మాయిని లవ్లో పడేస్తాడు. శృతి, నీతు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. దాస్ నీతు వెనకాల తిరుగుతూ లాస్ట్కి లవ్లో పడేస్తాడు. ఇద్దరు ప్రేమించుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. దాస్ ఇదంతా అఖిల్ ఇచ్చిన ఐడియా వల్ల జరిగింది అని
తను పెయింటింగ్స్ వేసుకోవడం కోసం కలర్ బాక్స్ని కొనిస్తాడు. అఖిల్ అదే పనిగా కొన్ని హిల్స్కి వెళ్దామని అడుగుతుంటే దాస్ నిన్ను పిలుచుకొని వెళ్తా అని తనకి మాటిస్తాడు. ప్రకాషన్ కిరాణా స్టోర్కి ఎదురుగా ఒక అతను సూపర్ మార్కెట్ ఓపెన్ చేస్తాడు. తన పేరు ముస్తఫా. తను దుబాయ్లో డబ్బులు బాగా సంపాదించి ఈ స్టోర్ ఓపెన్ చేసింటాడు. ప్రకాషన్ ఇప్పటి నుంచి నా స్టోర్ పరిస్థితి ఏమి అని చాలా బాధపడతాడు. కానీ ఫ్యూచర్లో నా కొడుకులు నన్ను బాగా చూసుకుంటారు అని గర్వంగా ఫీల్ అవుతాడు. ప్రకాషన్ దాస్ అఖిల్ ఇద్దరు కలిసిపోవడం చూసి చాలా సంతోషపడతాడు. మరుసటి రోజు ప్రకాషన్కి దాస్ దగ్గర మొబైల్ ఉన్న విషయం తెలుస్తుంది. ఈ విషయం ప్రకాషన్కి తెలిసిపోయిన విషయం దాస్ గమనించి ఆ మొబైల్ని వేరే దగ్గర దాచిపెట్టాలి అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు దాస్ అనుకోకుండా అఖిల్ని కింద పడేస్తాడు. దాంతో అఖిల్ తలకి దెబ్బ తగిలి రక్తం చాలా పోతుంది. అఖిల్ దాన్ని చూస్తూ ఏం చేయాలో తెలియక సైలెంట్గా ఉండిపోతాడు. ప్రకాషన్ అఖిల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అఖిల్కి దెబ్బ తగిలించినందుకు లతా దాస్ అని కొడుతుంది. దాస్ కూడా చాలా బాధపడతాడు. హాస్పిటల్లో డాక్టర్ అఖిల్ని చెక్ చేసి ఆపరేషన్కి 7 lakhs ఖర్చు అవుతుంది. ఆపరేషన్ జరిగిన తర్వాత అఖిల్ మాట్లాడలేకపోవచ్చు అంటూ తనకి స్పీచ్ థెరపీ ఇస్తే మళ్ళీ మాట్లాడేలా చేసుకోవచ్చు అంటాడు. అఖిల్ బతకాలి అని ప్రకాషన్ డబ్బులు అరేంజ్ చేసుకునే పనిలో పడతాడు. తను డబ్బుల కోసం తన భార్య నగలను తాకట్టు పెట్టాలి అనుకుంటాడు. కానీ కుటన్ ఏదో అవసరం అని చెప్పి వాళ్ళ అక్క దగ్గర నగలు మొత్తం ఇప్పించుకుంటాడు. ప్రకాషన్కి కుటన్ని చంపేయాలనేంత కోపం వస్తుంది. కానీ డబ్బులు అరేంజ్ చేసుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రకాషన్ తన స్థలం తాకట్టు పెట్టి 5 లక్షల రూపాయలు ఇప్పించుకుంటాడు. ఇంకా 2 లక్షల రూపాయల కోసం ఏం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు సూపర్ మార్కెట్ ఓనర్ ముస్తఫా తన దగ్గరికి వచ్చి, ఇక్కడ నువ్వు షాప్ ఓపెన్ చేసినప్పుడు మా నాన్నకి వ్యాపారం సరిగ్గా లేక తన షాప్ని మూసేశాడు. ఆ రోజే నేను నీ బిజినెస్ని దెబ్బతీయాలని ఫిక్స్ అయ్యా. దానికోసమే దుబాయ్కి వెళ్ళి డబ్బులు బాగా సంపాదించి ఇక్కడే సూపర్ మార్కెట్ ఓపెన్ చేశా. ఒక విధంగా నేను ఇలా సక్సెస్ అయ్యేందుకు నువ్వే కారణం అంటూ అఖిల్ ఆపరేషన్కి 2 లక్షల రూపాయలు ఇస్తాడు. ప్రకాషన్ దాన్ని తీసుకొని హాస్పిటల్లో డబ్బులు మొత్తం కట్టేస్తాడు. దాస్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉంటూ అఖిల్కి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాడు. ప్రకాషన్ దాస్ అఖిల్ సిచ్యువేషన్ చూస్తే చాలా బాధపడతాడు అని, అంతా బాగుంది, నువ్వు అక్కడే కొన్ని రోజులు ఉండు అంటాడు. ఆపరేషన్ అయిన తర్వాత అఖిల్ ఇంటికి వస్తాడు. దాస్ అఖిల్ని చూడాలి అని వాళ్ళ అమ్మకు తెలియకుండా ఇంటికి వస్తాడు. అక్కడ తను అఖిల్ని చూసి నేను కావాలని చేయలేదు అంటూ చాలా బాధపడతాడు. అఖిల్కి వాయిస్ పోయి ఉంటుంది. దాన్ని తిరిగి రప్పించడం కోసం ప్రకాషన్ తనకి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటాడు. దాస్ వాళ్ళ అమ్మకు భయపడి వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. నీతుకి దాస్ ఇంటర్ సెకండ్ ఇయర్ అనే విషయం తెలిసిపోతుంది. దానికి తోడు తనకి 10th class ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. అందుకు దాస్తో మాట్లాడడం మానేసి ఉంటుంది. దాస్ అన్వర్ కూడా ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తారు. కొన్ని రోజులకి రిజల్ట్స్ కూడా వస్తాయి. అన్వర్ 4 సబ్జెక్టులు, దాస్ 2 సబ్జెక్టులు ఫెయిల్ అవుతారు. నీతు మాత్రం టాపర్గా నిల్చుంటుంది. దాస్ రిజల్ట్ గురించి వాళ్ళమ్మ తెలుసుకొని దాస్ దేనికి పనికిరాడు అంటూ కోపడుతుంది. అప్పుడు ప్రకాషన్ మాట్లాడుతూ వాడు ఎన్ని తప్పులు చేసినా వాడు మన కొడుకు, ఏదో ఒక టైంలో మంచి పొజిషన్కి వస్తాడు చూడు అని చెప్తాడు. అన్వర్ వాళ్ళ నాన్న దుబాయ్లో ఉంటూ అన్వర్ని అక్కడికి పిలుచుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు. అన్వర్ నీతుతో మాట్లాడి దాస్ని కలిసేందుకు ఒప్పిస్తాడు. నీతుకి దాస్ అబద్ధం చెప్పాడన్న కోపం తప్ప ఇంకెలాంటి కోపం ఉండదు. నీతు దాస్ ఇద్దరు మళ్ళీ కలిసిపోతారు. అక్కడ కొంతమంది దాస్ నీతుతో మాట్లాడడం చూసి తనతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ తనని కట్టేస్తారు. వాళ్ళకి కుటన్ తెలుసు. అందుకు కుటన్ని పిలిచి తనని వదిలేస్తారు. కుటన్ దీన్ని క్యాష్గా మార్చుకోవాలి అని దాస్ని వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్ళి దాస్ ఒక అమ్మాయిని ప్రేమించి కొంతమంది దగ్గర ఇరుక్కున్నాడు, నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి దాస్ని ఉడిపించా అంటూ ప్రకాషన్ని డబ్బులు అడుగుతాడు. దాస్ కోపంతో కుటన్ మీద అరుస్తాడు. దానికి ప్రకాషన్ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అంటూ దాస్ని తిడతాడు. దాస్ కోపంతో ఊరు నుంచి వెళ్ళిపోవాలి అని బస్టాండ్లోకి వెళ్తాడు. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుందని అర్థం చేసుకొని ఏం చేయాలో తెలియక అక్కడే ఉంటాడు. ప్రకాషన్ దాస్ని వెతుక్కుంటూ బస్టాండ్కి వస్తాడు. అప్పుడు దాస్ ప్రకాషన్తో కలిసి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వస్తాడు. ప్రకాషన్ దాస్తో మాట్లాడుతూ నీతు వాళ్ళకి చాలా డబ్బు ఉంది, కానీ నా దగ్గర మాత్రం ఎలాంటి డబ్బు లేదు, వాళ్ళకి మనకి సెట్ అవ్వదు అంటూ నీకు ఎర్నాకుళంలో ఒక మంచి జాబ్ చూశాను, అక్కడికి వెళ్తావని అడుగుతాడు. దాస్ దానికి ఒప్పుకుంటాడు. దాస్ నీతుని కలిసి వాళ్ళ నాన్న చెప్పిందే తనకు కూడా చెప్తాడు. అప్పుడు నీతు మా నాన్న కూడా మా అమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మా నాన్న దగ్గర కూడా ఒక అబ్బు డబ్బులు లేవు అంటూ మన ప్రేమకు ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటాడు అంటుంది. దాస్ తన తమ్మునికి మాటిచ్చినట్టే తనని పిలుచుకొని కొన్ని హిల్స్కి వెళ్తాడు. అఖిల్ అక్కడుండే వ్యూస్ని చూస్తూ చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. లతా దాస్తో మాట్లాడుతూ నువ్వు అఖిల్ వయసులో ఉన్నప్పుడు నేను నీకు అంతే ప్రేమను చూపించాను, కానీ నీకు అదంతా గుర్తులేదు, నాకు ఇద్దరు ఒకటి అంటూ తన ప్రేమని దాస్కి అర్థమయ్యే విధంగా చెప్తుంది. ప్రకాషన్ దాస్ని జాబ్ కోసం పంపించేటప్పుడు నువ్వు వెళ్ళే చోట నీకేది నచ్చదు, అయినా నీకోసం నీ ఫ్యామిలీ కోసం నువ్వు అక్కడ అడ్జస్ట్ అవ్వాలి అంటూ నీకు మరీ ఇబ్బంది అయితే మాత్రం అక్కడి నుంచి వచ్చే అంటాడు. దానికి దాస్ లేదు, నేను అక్కడే ఉండి పనిచేసుకుంటా, అఖిల్ని బాగా చదివిద్దామంటాడు. దాస్ అలా చెప్పేసరికి ప్రకాషన్ చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. దాస్ తన కోసం తనను ప్రేమించిన వాళ్ళ కోసం తన జర్నీని స్టార్ట్ చేస్తాడు.
ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ మూవీ G5లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. అలాగే తక్కువ ప్రైస్లో మూవీస్ చూడాలనుకుంటే ఓటీటీ ప్లేలో జాయిన్ అవ్వండి. ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే మన కోడ్ని యూస్ చేసి ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ పొందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.